హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి మన రెసిపీ మనం మర్చిపోతున్న మన పాతకాలపు నాటి బలమైన ఆహారం అండి, మినప దిబ్బ రొట్టె. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చాలా బాగుంటుంది. మంచి ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ అండి ఇది. ముఖ్యంగా ఎదిగే పిల్లలకి, బలహీనంగా ఉన్న వారికి అయితే మంచి బలాన్ని ఇస్తుంది. తప్పకుండా వారంలో ఒక్కసారైనా వీటిని ట్రై చేయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తింటుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇక ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఈ మినప దిబ్బ రొట్టె కోసం ఫస్ట్ ముందుగా ఒక గ్లాస్ వరకు మినపగుళ్ళు తీసుకున్నానండి. సేమ్ అదే గ్లాస్ తోటి ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను. మీరు ఈ మినపగుళ్ళు ప్లేస్తో పొట్టుతో ఉన్న మినపప్పును తీసుకోండి, ఇంకా హెల్దీ అండి అవైతే. వీటిని తగినంత నీళ్లు వేసేసుకుని నీట్గా క్లీన్ చేసేసి ఒక 8 గంటల పాటు అయితే నానబెట్టేసుకోండి. ఈ విధంగా ఇక్కడ పప్పు బాగా నానిన తర్వాత మీకు వీలుని బట్టి గ్రైండర్లో కానీ లేదు అంటే మిక్సీ జార్లో కానీ వేసుకొని కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ సాఫ్ట్గా ఉండకూడదు, అక్కడక్కడ లైట్గా మనకి ఆ రవ్వ తగులుతున్నట్లుగా ఉండాలి. అలాగే గ్రైండ్ చేసేటప్పుడు ఎక్కువ నీళ్ళు వేసుకోవద్దండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, కొంచెం ఈ విధంగా ఉండాలి మనకి కన్సిస్టెన్సీ అనేది. నెక్స్ట్ ఇలాగా మనము గ్రైండ్ చేసుకున్న పిండిని గిన్నెలోకి వేసుకొని మూత పెట్టేసి టైం ఉంటే గంట లేదంటే 2 గంటల పాటు పక్కన పెట్టేసేయండి. కొంచెం నానితే మనకి దిబ్బ రొట్టె అనేది సాఫ్ట్గా వస్తుంది. ఇక్కడైతే నేను ఒక 1 అవర్ నానబెట్టిన తర్వాత ఇందులోకి ఒక 2 కప్పుల వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. అలాగే 1 కప్పు నిండుగా కొత్తిమీర తరుగు, అలాగే 1 కప్పు నిండుగా క్యారెట్ తురుము. నెక్స్ట్ ఇందులోకి ఒక 2-3 పచ్చిమిర్చిల్ని సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను. అలాగే ఒక గుప్పెడు కరివేపాకును కూడా చిన్నగా కట్ చేశానండి. 1 టీ స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసుకోండి. అలాగే టేస్ట్ని బట్టి సాల్ట్. నెక్స్ట్ మంచి ఫ్లేవర్ కోసం ఈ విధంగా అల్లాన్ని కూడా తురుము వేసేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా అన్నీ కలిసే విధంగా కొంచెం గట్టిగా రబ్ చేస్తూ కలుపుకోండి. ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకి పిండికి పడతాయండి. కొంచెం గట్టిగా కలుపుకోండి. ఈ విధంగా చూడండి, కన్సిస్టెన్సీ అయితే మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద నాన్ స్టిక్ కడాయి కానీ లేదంటే ఇనుప మూకుడు ఉంటాయి కదండి, వాటితో చేసుకోండి, ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది. మీ దగ్గర అందుబాటులో ఉంటే కనుక ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 గరిటెల వరకు పిండిని వేసుకోండి. ఇవి కొంచెం మందంగానే ఉంటాయండి, అందుకే వీటికి దిబ్బ రొట్టె అని అంటారు వీటిని. మీరు కావాలంటే పల్చకైనా వేసుకోవచ్చు. ఈ విధంగా ఒక 2 గరిటెల పిండి తీసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టేసేయండి. లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. మీకు అడుగు వైపు చక్కగా మనకి ఫ్రై అయ్యి మంచి గోల్డెన్ కలర్ వస్తుందండి. ఆ టైంలో పైన కూడా మనకి కొంచెం డ్రై అయినట్లుగా అనిపిస్తుంది. ఆ టైంలో కొంచెం ఆయిల్ వేసుకోండి. పైన జస్ట్ ఒక చిన్న టీ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని రెండో వైపునికి ఈ విధంగా ఫ్లిప్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో. చూస్తుంటేనే అర్థమవుతుంది కదండి. పై లేయర్ మనకి క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా, తింటుంటే చాలా కమ్మగా రుచిగా ఉంటాయండి ఇవి. ఇలాగా రెండో వైపు కూడా చక్కగా ఒక 5-6 నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకోండి. ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది. సో నిదానంగా లోపల వరకు కూడా చక్కగా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇదే విధంగా మిగతా పిండి అంతటితో కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి. మీకు ఇంత సైజులో అంటే ఇంత థిక్నెస్ వద్దు అనుకుంటే పల్చగా మనకి ఊతప్పంలా కూడా వేసుకోవచ్చండి. కొంతమంది అయితే ఇంకా మందంగా కూడా చేస్తారు. మీకు మీ టేస్ట్ని బట్టి అయితే మీరు ఎలాగ వేసుకోవాలో ఆ విధంగా ట్రై చేయండి. మీరు దీన్ని కారప్పొడితో తిన్నా బాగుంటాయి, లేదంటే ఇలాగ చట్నీతో సర్వ్ చేసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ఈ వీడియోని మీ రిలేటివ్స్, ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే, నా వీడియోస్ మీకు నచ్చితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ హెల్తీ వీడియోతో మరలా మీట్ అవుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.